టు మై ఛానల్. అయితే మనము ఇండియన్ పాలిటీ కోర్స్ అయితే చేస్తున్నాం అనమాట. అయితే మనం లాస్ట్ క్లాస్లో ఆర్టికల్ 19 వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ క్లాస్లో మనము ఆర్టికల్ 20 నుంచి మనము డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఈ కోర్స్ గురించి మీకు తెలియాలి. అయితే ఇది ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. మనం ఈ కాంప్రహెన్సివ్ కోర్సులో ప్రతి ఒక్కటి డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం అనమాట ఇండియన్ పాలిటీలో. అండ్ ఈ స్పెషల్లీ మనం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్కి ఈ కోర్స్ అనేది డిజైన్ చేసాము. అండ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు నా పేరు నవీన్ నాయక్. అయితే నేను ఇండియన్ పాలిటీ కోర్స్ అనేది మీకు చెప్తాను అనమాట. సో క్లాస్లో వెళ్తే కనుక ఆర్టికల్ 20 ప్రొటెక్షన్ అగైన్స్ అన్లాఫుల్ కన్విక్షన్స్. Article 20 protects against arbitrary and excessive punishments of an accused persons. అలాగే ఏం చెప్తుందంటే, సపోజ్ ఒక పర్సను ఒక లాని బ్రేక్ చేస్తే ఆ లా బ్రేక్ చేస్తారో దానికే పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. అలాగే ఆర్బిట్రేటరీగా లేకపోతే ఎక్సెసివ్ పనిష్మెంట్ ఇస్తా అంటే అది కుదరదు అనమాట. అలాగే మనము నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అని చెప్తామన్నమాట. ఇదేంటంటే కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ క్రైమ్ ఎక్సెప్ట్ ఫర్ వైలేటింగ్ ఏ లా ఇన్ ఫోర్స్ అట్ ద టైమ్ ఆఫ్ కమన్స్మెంట్ ఆఫ్ ద యాక్ట్. అంటే మనం ఏ లాని వైలేట్ చేసామో దానికే పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. అండ్ సబ్జెక్టెడ్ టు ఏ పెనాల్టీ మోర్ దెన్ దట్ ప్రిస్క్రైబ్డ్ బై ద లా ఇన్ ఫోర్స్ అట్ ద టైమ్ ఆఫ్ కమన్స్మెంట్ ఆఫ్ ద యాక్ట్. అండ్ ఆ లాని బ్రేక్ చేస్తే ఎంత పెనాల్టీ అమౌంట్ ఉంటుందో అంతే అమౌంట్ మనం పే చేయాలి. ఎక్సెసివ్గా పే చేస్తే అది అన్లాఫుల్గా అని మనం చెప్తామన్నమాట. నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా, ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నో డబుల్ జియోపార్డీ అంటే ఒక పర్సన్ ఒక లా బ్రేక్ చేస్తే కనుక, ఒక క్రైమ్ చేస్తే కనుక ఏ క్రైమ్ చేశాడో దానికే పనిష్మెంట్ అయితే ఇవ్వాలి. అయితే సపోజ్ ఆ పర్సన్ ముందు కూడా క్రైమ్ చేశాడు, బట్ ముందు క్రైమ్కి అండ్ ఈ క్రైమ్కి రెండింటికి కలిపి నేను ముందు చేసిన క్రైమ్కి పనిష్మెంట్ అయితే తీసుకున్నాడు, బట్ ఇప్పుడు చేసిన పనిష్మెంట్కి లాస్ట్ పనిష్మెంట్ ఇచ్చాం కదా, ఆ క్రైమ్ చేశాడు కదా, ఆ రెండింటికి యాడ్ చేసి మళ్ళీ ఇంకో పనిష్మెంట్ ఇద్దామంటే కుదరదనమాట. ఏ పర్సన్ షెల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ ఫార్ ఏ సేమ్ అఫెన్స్ నాట్ మోర్ దెన్ వన్స్. అయితే ఒక్క అఫెన్స్కి ఒకసారి పనిష్మెంట్ అలాగే ప్రాసిక్యూట్ అయితే అవుతుంది. అలాగే దాని మల్టిపుల్గా ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్మెంట్ ఇవ్వడానికి అయితే కుదరదు. అండ్ నో సెల్ఫ్ incrimination. A person accused of any offense cannot be compelled to be a witness against himself. అయితే ఒక పర్సన్ ఒక క్రైమ్ చేస్తే కనుక తనే సాక్షిగా అయితే ఒప్పుకోదన్నమాట. సో దాన్ని మనం నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అని చెప్తాం. అండ్ ఎక్స్ ఫ్యాక్టో లా, అయితే ఎక్స్ ఫ్యాక్టో లా అనేది ఏంటి అంటే, సపోజ్ మనము రెట్రోస్పెక్టివ్గా ఉంటుందన్నమాట. రెట్రోస్పెక్టివ్ అంటే సపోజ్ తను క్రైమ్ చేసి ఉంటాడు, బట్ ప్రజెంట్ కాకుండా దాని ముందు క్రైమ్ చేసి ఉంటాడు, బట్ దాన్ని కూడా కౌంట్ చేస్తూ మనము పనిష్మెంట్ ఇస్తే కనుక దాన్ని ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అని చెప్తామన్నమాట. ఆ ప్రొటెక్షన్ అగైన్స్ డబుల్ జియోపారిటీ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ ఆర్ ఏ కోర్ట్ ఆఫ్ లా. అయితే ఇది మాత్రం ఓన్లీ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ అండ్ కోర్ట్ ఆఫ్ లో మాత్రమే ఉంది. ఇట్ మీన్స్ ఇట్స్ నాట్ అవైలబుల్ ఇన్ ప్రొసీడింగ్స్ బిఫోర్ అడ్మినిస్ట్రేటివ్ అయినా సరే డిపార్ట్మెంట్ అథారిటీస్ దగ్గర ఇది మాత్రం లేదన్నమాట. అండ్ ప్రొటెక్షన్ అగైన్స్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ ఎక్స్టెండెడ్ టు బోత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అండ్ ఓరల్ ఎవిడెన్స్. ఓరల్ ఎవిడెన్స్ అయినా సరే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అయినా సరే, తనకు తానే సాక్షిగా అయితే ఈ ఆర్టికల్ అయితే ఒప్పుకోదన్నమాట. దిస్ ఓన్లీ అపీల్స్ టు ద సివిల్ ప్రొసీడింగ్స్లోనే ఇది అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఆర్టికల్ 21 చూసుకుంటే ఆర్టికల్ రైట్ టు లైఫ్ గురించి చెప్తుంది. అండ్ ఈ ఆర్టికల్లో ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీస్ గురించి మాట్లాడారు. అండ్ ఎనీ పర్సన్ షాల్ నాట్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ ఇండివిజువల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ఏ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అయితే ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాతోనే తన లిబర్టీ లేదా డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ అనేది మనము చేయొచ్చు అనమాట.
బట్ లిబర్టీ అనేది తీసుకోవచ్చు. బట్ అది లేకుండా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా లేకుండా నేను అతని లిబర్టీ ఒక ఫ్రీడమ్ అనేది తీసుకుంటా అంటే కుదరదనమాట. అండ్ ఫండమెంటల్ రైట్ టు లైఫ్ ఇన్ ఆర్టికల్ 21 లో ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ మీన్ ఎనిమల్ ఎగ్జిస్టెన్స్. ఇట్ గ్యారంటీస్ ద రైట్ టు బీ ఏ డిగ్నిఫైడ్ లైఫ్. అలాగే డిగ్నిఫైడ్ లైఫ్ గురించి గ్యారంటీ ఇస్తుంది. అలాగే సమ్ ఫండమెంటల్ రైట్స్ దట్ ఆర్ సుప్రీం కోర్ట్ హ్యాస్ డిక్లేర్డ్ అండర్ ద ఆర్టికల్ 21. అండ్ 21లో ఏ ఆర్టికల్స్ ఉన్నాయో దాని గురించి రైట్ టు లైఫ్లో అయితే ఉంటాయన్నమాట. అండ్ ఆర్టికల్ 21A చూసుకుంటే ఇది రైట్ టు ఎడ్యుకేషన్ గురించి గురించి చెప్తుంది. అయితే స్టేట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు. మన ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్స్ ఆఫ్ ఏజ్ 16 to 14 ఇయర్స్. అయితే 6 to 14 ఇయర్స్ ఏజ్ వరకు కంపల్సరీ అనమాట. అండ్ ఇది స్టేట్ రెస్పాన్సిబిలిటీ అని మనం ఈ ఆర్టికల్తో తెలుస్తుంది. అండ్ ద ఆర్టికల్ వాజ్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్. అయితే ఈ ఆర్టికల్ అనేది 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆఫ్ 2002తో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది యాడ్ చేశారు. అండ్ అమెండ్మెంట్ వాజ్ డన్ టు గివ్ ఎఫెక్ట్ టు ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గివెన్ ఇన్ ద ఆర్టికల్ 25. అయితే ఈ అమెండ్మెంట్ అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్కి సపోర్ట్ లాగా ఈ ఆర్టికల్ అనేది ఇన్సర్ట్ చేశారనమాట. అండ్ ఇట్ గివ్స్ ఎఫెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అండ్ ఈ యాక్ట్ అనేది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా వాస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఆర్టికల్ 21 మెన్షన్స్ దట్ ఎక్స్ప్రెషన్స్ procedure established by law, which means the state can deprive the rights to life and liberty by legislative actions. అండ్ ఈ లైఫ్ అండ్ లిబర్టీ ఏ ఉన్నాయో అది డిప్రైవ్ అయితే చేయొచ్చు. బట్ ఒక లెజిస్లేటివ్ యాక్షన్ ఉంటేనే అది మాత్రం డిప్రైవ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇఫ్ ఎ లా ఈజ్ పాస్డ్ బై ద వ్యాలిడ్ ప్రొసీజర్, అలాగే ఒక వ్యాలిడ్ ప్రొసీజర్తో లెజిస్లేటివ్ యాక్షన్ చేస్తేనే మనము రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అనేది రైట్స్ అనేది డిప్రైవ్ చేయొచ్చు ఒక స్టేట్. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఏ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. అయితే ఇది అమెరికన్ కాన్స్టిట్యూషన్లో అయితే ఉంది. ఇట్ ఎగ్జామిన్స్ బోత్ ప్రొసీజర్ అండ్ సబ్స్టిట్యూటివ్ క్యారెక్టర్ ఆఫ్ లా. అయితే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఒక ప్రొసీజర్ అండ్ సబ్స్టిట్యూటివ్ క్యారెక్టర్ ఆఫ్ లా గురించి అయితే ఎగ్జామిన్ చేస్తుంది. అలాగే ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ అగైన్స్ ఆర్బిటరీ ఎగ్జిక్యూటివ్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ యాక్షన్స్. అండ్ ఇది ఆర్బిటరీ యాక్షన్స్ అండ్ లెజిస్లేటివ్ యాక్షన్స్కి ప్రొటెక్షన్గా ఉంటుంది. అగైన్స్ ఆర్బిటరీ అండ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్కి అగైనెస్ట్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, నేచురల్ జస్టిస్. అండ్ మీనకా గాంధీ కేస్ 1978లో చూసుకుంటే సుప్రీంకోర్టు ఇంప్లిసిట్లీ రికగ్నైజ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా when it ruled that procedure prescribed by law to deprive the rights to life and liberty should fair, just and reasonable. సపోజ్ ఒక డిప్రైవ్ చేయాలంటే రైట్ టు లైఫ్ కానీ లిబర్టీ కానీ అది ఫెయిర్గా ఉండాలి, అలాగే జస్ట్ అండ్ రీజనబుల్గా ఉండాలన్నమాట అని మీనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ అగైన్స్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. ఈ ఆర్టికల్లో ఇది మనకు ఇండియన్ సిటిజన్స్ అండ్ ఫ్రెండ్లీ ఫారినర్స్కి అయితే ఈ ఆర్టికల్ అయితే అప్లికేబుల్ ఉంటుంది. అంటే ఎనిమీ ఏలియన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ ఆర్టికల్ అనేది అప్లికేబుల్ కాదు. అండ్ ఇట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అగైన్స్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సమ్ కేసెస్. అండ్ ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ ద పర్సన్ హూ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఆర్ డిటైన్డ్. అంటే ప్రొటెక్షన్ అని చెప్పుకోవచ్చు. అరెస్ట్ లేదా డిటైన్ ఎవరు చేశారో వాళ్ళకి ప్రొటెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 22 consists of two parts. First deals with ordinary law cases and second deals with preventive detention cases. అయితే ఆర్టికల్ 2 అనేది టూ పార్ట్స్గా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అనేది ఆర్డినరీ లా అండ్ సెకండ్ అనేది ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి మనము ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. ఆర్డినరీ లా అనేది ఫస్ట్ పార్ట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ టు దోస్ హూ హ్యావ్ బీన్ అరెస్టెడ్ అండర్ ఆర్డినరీ లాస్.
అంటే ఈ ఆర్డినరీ లాలో ఎవరు అరెస్ట్ అయ్యారో వాళ్ళకి ఈ ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. దిస్ ప్రొటెక్షన్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ఏలియన్స్. అలాగే ఈ ప్రొటెక్షన్ అనేది ఏలియన్స్కి అయితే అప్లికేబుల్ కాదు. ఫ్రెండ్లీ ఏలియన్స్ అయినా సరే, ఫారెన్ ఎనిమీ ఏలియన్స్ అయినా సరే. ద రైట్ టు బీయింగ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్. అయితే ఈ ఆర్డినరీ లాలో ఈ ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి. అయితే మనము ఎవరైనా ఏ తప్పు చేశారో వాళ్ళకి ఏ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ గురించి వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. అలాగే రైట్ టు కన్సల్ట్ విత్ అండ్ బీ రిప్రజెంట్ బై ఏ లాయర్ ఆఫ్ హిస్ చాయిస్. అయితే ఈయనకు లాయర్ సెలెక్ట్ చేసుకునే ఫ్రీడమ్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ అరెస్టెడ్ అండ్ డిటైన్డ్ ఇన్ కస్టడీ షెల్ బీ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద మెజిస్ట్రేట్ విత్ ఇన్ 24 hours. అలాగే ఈ ఆర్టికల్లో ఆర్డినరీ లాలో ఏం చెప్తుందంటే ఎవరైనా అక్యూజ్డ్ ఎవరైనా ఉంటారో వాళ్ళు 24 hours వాళ్ళు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి అని ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది. నో సచ్ పర్సన్ షెల్ బీ డిటైన్డ్ ఇన్ కస్టడీ బియాండ్ 24 hours. అయితే 24 hours కన్నా ఎక్కువ టైం అయితే వాళ్ళు టైం ఎక్కువ లేట్ చేయకుండా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రివెంటివ్ డిటెన్షన్ చూసుకుంటే సపోజ్ ఒక పర్సన్ను తప్పు చేస్తున్నాడు అని అనిపిస్తే తనని ఇక ఒక గవర్నమెంట్ తప్పు చేయకముందే తనని అరెస్ట్ చేయొచ్చు అనమాట. అదే ప్రివెంటివ్ డిటెన్షన్ లా చెప్తుంది. అలాగే the second part of Article 22 protects peoples who have been arrested or detained under a preventive detention law. The protection is available to both citizen అలాగే aliens కూడా ఈ ఆర్టికల్ అనేది ఉంటుంది. అండ్ ద పర్సన్ డిటెన్షన్ కెనాట్ బి ఎక్స్టెండెడ్ బియాండ్ 3 months. అలాగే ఈ ప్రివెంటివ్ డిటెన్షన్లో ఎవరు ఉన్నారో అలాగే ప్రివెంటివ్ డిటెన్షన్ ఎవరు ఉంటారో వాళ్ళు ఎక్స్టెండెడ్ బియాండ్ 3 months. వాళ్ళు 3 months కన్నా ఎక్కువ అయితే ప్రివెంటివ్ డిటెన్షన్ అయితే చేయలేరు అనమాట. అండ్ దానికన్నా 3 months కన్నా ఎక్కువ అయితే కావాలనుకుంటే అడ్వైజరీ బోర్డ్ అనేది వాళ్ళని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఒక ప్రివెంటివ్ డిటెన్షన్ 3 months అయిపోయింది, బట్ దాన్ని ఇంకా ఒక 3 months ఎక్స్టెండ్ చేయాలంటే తను ఒక అడ్వైజరీ బోర్డ్ సజెస్ట్ చేస్తేనే తను ఇంకా ప్రివెంటివ్ డిటెన్షన్కి వెళ్తారు. అండ్ డిటైన్ పర్సన్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ హిస్ డిటెన్షన్. అలాగే డిటెన్షన్ చేస్తున్నాం కదా, ఆ డిటెన్షన్ రీజన్ కూడా చెప్పాల్సి వస్తుంది. అండ్ డిటెన్షన్ షుడ్ బి అలౌడ్ టు అపీల్ అగైన్స్ట్ ద డిటెన్షన్ ఆర్డర్. అండ్ అలాగే ఎవరు అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు అప్పీల్ కూడా చేసుకోవచ్చు అనమాట డిటెన్షన్ ఆర్డర్ మీద. అండ్ ప్రివెంటివ్ డిటెన్షన్ అండ్ ప్యూనిటీ డిటెన్షన్ గురించి నేర్చుకుందాం. ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఒక క్రైమ్ చేసే ముందు తను ఆ క్రైమ్ చేస్తున్నాడని తెలుసుకొని తనని అరెస్ట్ చేయడమే ప్రివెంటివ్ డిటెన్షన్. అలాగే ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే సపోజ్ అతను క్రైమ్ చేసిన తర్వాత, అఫెన్స్ చేసిన తర్వాత ఆ పర్సన్ని ఒక కోర్టు ట్రయల్తో కన్విక్ట్ చేయడమే ప్యూనిటివ్ డిటెన్షన్ అని చెప్తారు అనమాట. అండ్ ఆర్టికల్ 22 ఆల్సో empowers the parliament to prescribe the circumstance and types of cases in which a person can be held for more than 3 months under the preventive detention law without seeking a advice of an advisory board, and maximum period for which a person can be arrested in any cases under a preventive detention. The procedure to be followed by a advisory board while conducting a inquiry. అలాగే ప్రివెంటివ్ డిటెన్షన్ చేసిన తర్వాత ఒక అడ్వైజరీ బోర్డ్కి అయితే చెప్పాల్సి వస్తుంది ఎందుకు ప్రివెంటివ్ డిటెన్షన్ అయితే చేశారు అండ్ రీజన్ అలాగే ఎంక్వైరీ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ ఆర్టికల్ 44 అమెండ్మెంట్ యాక్ట్ Article 44 Amendment Act of 1978 reduced the period of detention without obtaining a advisory board opinion from 3 months to 2 months. అయితే ఈ అమెండ్మెంట్ యాక్ట్తో ముందున్న 3 monthsని ఇప్పుడు 2 monthsగా చేశారు. అలాగే వితౌట్ ఆబ్టైనింగ్ ఏ అడ్వైజరీ బోర్డ్ ఒపీనియన్స్ లేకుండా 2 months అయితే డిటెన్షన్ చేయొచ్చు
అని ఈ అమెండ్మెంట్ యాక్ట్తో చేశారనమాట చేంజెస్. However, the 3 months period remains in effect since the amendment is yet to be notified. Only Parliament and not the state legislative can make preventive detention. అలాగే ప్రివెంటివ్ డిటెన్షన్స్ అనేది పార్లమెంట్ చేతిలోనే ఉంది, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ చేతిలో అయితే లేదు. ద మ్యాటర్ ఆఫ్ సపోజ్ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఒక మ్యాటర్ ఆఫ్ డిఫెన్స్ అయినా సరే, ఫారెన్ అఫైర్స్ అయినా సరే, సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఒకవేళ డిస్టర్బ్ అవుతుంది అని తెలిస్తేనే మనం ప్రివెంటివ్ డిటెన్షన్కి వెళ్తాము. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 1980, రైట్స్ అగైన్స్ ఎక్స్ప్లాయిటేషన్, దీంట్లో ఆర్టికల్ 23 అండ్ 24 అనేది డీల్ చేస్తుంది. ఆర్టికల్ 23 ప్రొహిబిట్స్ ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, beggar or other types of forced labor. Exception, state can impose compulsory services for public purpose. And Article 24 prohibits employment of children below the age of 14 in factories, mines or other hazardous jobs. It's absolute no exceptions. అయితే ఆర్టికల్ 23 ఏం చేస్తుందంటే ప్రొహిబిట్ చేస్తుంది అనమాట ట్రాఫికింగ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, అలాగే బెగ్గర్స్ కానీ, అలాగే అదర్ టైప్స్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ గురించి మనం ప్రొహిబిట్ చేస్తుంది. అలాగే ఆర్టికల్ 24 చూసుకుంటే చిల్డ్రన్స్ ఎంప్లాయ్మెంట్, అయితే చిల్డ్రన్స్ ఎవరు ఉన్నారో 6 to 14 years బిలో ఎవరు ఉన్నారో వాళ్ళని ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ బిలో ద ఏజ్ 14 ఇన్ ఫ్యాక్టరీస్, మైన్స్ ఆర్ వాళ్ళని ప్రొహిబిట్ చేస్తుంది. అంటే సింపుల్గా మనం చైల్డ్ లేబర్ అని చెప్పుకోవచ్చు. చైల్డ్ లేబర్ ఎవరు ఉంటారో వాళ్ళు 14 years కన్నా కింద ఎవరు ఉన్నారో బిలో ఏజ్ వాళ్ళని మనము ఈ ఆర్టికల్ 24 అయితే ప్రొహిబిట్ చేస్తుంది. ఆర్టికల్ 23 prohibition of human trafficking. It prohibits trafficking in human beings and beggars and other types of forced labors. Further, it states that any contravention of this provision is punishable by law. అయితే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అలాగే బెగ్గర్ లేదా ఫోర్స్డ్ లేబర్స్ ఎవరు చేస్తారో వాళ్ళకి ఈ ఆర్టికల్ అనేది ప్రొహిబిట్ చేస్తుంది. అలాగే ఈ పనిష్ కూడా చేస్తుంది అనమాట ఈ ఆర్టికల్. హౌఎవర్ దేర్ ఆర్ సర్టన్ ఎక్సెప్షన్ అండర్ ఆర్టికల్ 23. అయితే ఆర్టికల్ 23లో కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి. కంపల్సరీ పబ్లిక్ సర్వీస్ ఇన్ లెజిటిమేట్ కేసెస్, ఆఫ్ కోర్స్ ఇన్ సచ్ ఏ కేస్ స్టేట్ కెనాట్ డిస్క్రిమినేట్ బేస్డ్ ఆన్ రిలీజన్. అలాగే కంపల్సరీ పబ్లిక్ సర్వీసెస్ టైంలో ఇదైతే డిస్క్రిమినేషన్ అయితే చేయొచ్చు స్టేట్. అండ్ స్టేట్ కూడా అది స్పెషల్లీ రిలీజన్, రేస్, క్యాస్ట్ అండ్ క్లాస్ బేస్డ్ కాకుండా ఈక్వల్గా చేస్తే అది దాన్ని మనం లీగల్ అని చెప్పుకోవచ్చు. దస్ ఇట్ వుడ్ నాట్ ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ ఇంపోజింగ్ కంపల్సరీ రిక్రూట్మెంట్ ఫర్ పబ్లిక్ పర్పస్ సచ్ యాజ్ మిలిటరీ ఆర్ సోషల్ సర్వీసెస్. అండ్ లాస్ట్ చూసుకుంటే సపరేషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్ అండ్ చైల్డ్ యాక్ట్ ఆఫ్ 1956 అండ్ బాండ్ అండ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ 1976. ఈ 2 యాక్ట్స్ గురించి మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్టికల్ ఎప్పుడు మైండ్లో వస్తున్నా కూడా. ఆర్టికల్ 24 ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. అయితే ఈ ఆర్టికల్ చైల్డ్ లేబర్ని ప్రొహిబిట్ చేస్తుంది. అలాగే ఎవరు 14 years కన్నా బిలో ఎవరు ఉంటారో వాళ్ళని ఇక హజార్డియస్ వర్క్ చేయకుండా ఈ ఆర్టికల్ అనేది ప్రొహిబిట్ చేస్తుంది. అయితే లాస్ చూసుకుంటే ఫ్యాక్టరీ యాక్ట్ ఆఫ్ 1948, ద మైన్స్ యాక్ట్ ఆఫ్ 1952, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1986 అండ్ ద చైల్డ్ లేబర్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2016 అండ్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అగైన్స్ 2005. ఇవనేది సేఫ్టీ అని చెప్పుకోవచ్చు. సేఫ్టీ ఫ్యూచర్స్ లాగా ఉంటాయి ఒక చైల్డ్ లేబర్కి. అండ్ ఇవన్నీ ఒక సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట చైల్డ్ లేబర్కి. అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, దీంట్లో 4 రైట్స్ అయితే ఉన్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్,
free profession, practice and propagation of religion. Article 26, freedom to manage religious affairs, freedom from tax on promotion of religion. Article 27. Article 28, freedom has to attendance at religious institutions. ఇవనేది గుర్తుపెట్టుకోండి. Secularism is an attitude of impartiality towards all religion and that there is no state religion. అయితే ఈ వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి, సెక్యులరిజం అంటే ఇంపార్షియబిలిటీ, ఈక్వల్ రెస్పెక్ట్ టు ఆల్ ద రిలీజన్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే స్టేట్కి అనేది ఒక స్పెషల్ రిలీజన్ అయితే లేదు అని చెప్తుంది అన్నమాట. ఆర్టికల్ 25, freedom of conscience. Article 25 guarantees all citizens the freedom of conscience and the freedom of profess, propagate and practice religion. And freedom of conscience is restricted only in 3 factors అని చెప్పుకోవచ్చు: public order, morality and health. State can make laws on their religious matter that are not related to freedom of conscience. And the state can interfere to make social reforms. Freedom to practice to a religion. Article 26, freedom to manage a religion affairs. Individual fundamental rights are guaranteed in the Article 25, whereas religion, denomination or their parts are protected in the Article 26. అయితే రిలీజియన్ అఫైర్స్ గురించి మేనేజ్ చేయడానికి ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది. అండ్ అయితే ప్రతి రిలీజియన్కి ఈ రైట్స్ అయితే ఉంటాయి అన్నమాట, వాళ్ళ అఫైర్స్ని మేనేజ్ చేయడానికి. టు రైట్ టు ఫార్మ్ అండ్ మెయింటైన్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ చారిటబుల్ అండ్ రిలీజియన్ ఇంటెంట్, right to manage its affairs in the aspect of religion, right to acquire movable in and immovable property, and the right to administrate it such as property has per the law. Article 27, freedom from payment of taxes. The Constitution prohibits the collection of taxes, the proceeds of which are directly and యూజ్ టు ప్రమోట్ అండ్ మెయింటైన్ ఎనీ పర్టికులర్ రిలీజన్. అయితే ఏదైనా రిలీజన్ అయినా సరే, సపోజ్ వాళ్ళ రిలీజన్ని ప్రమోట్ చేసేటప్పుడు వాళ్ళకి ఇక ట్యాక్సెస్ అనేది ఎక్సెంప్షన్ అయితే ఇస్తుంది ఒక గవర్నమెంట్. అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ ద లిబర్టీ టు ప్రమోట్ ఎనీ రిలీజన్ వితౌట్ యూజింగ్ పబ్లిక్ ట్యాక్స్ మనీ. అలాగే పబ్లిక్ ట్యాక్స్ మనీ కాకుండా వేరే మనీతో మనము రిలీజియన్ అనేది ప్రమోట్ చేయొచ్చు అని చెప్తుంది కాన్స్టిట్యూషన్. ఇట్ మీన్స్ ఫేవరింగ్, ప్యాట్రనైజింగ్ అండ్ ఎంకరేజింగ్ వన్ రిలీజన్ ఓవర్ అనదర్ ఈజ్ అన్లాఫుల్. అలాగే ఒక్క రిలీజియన్ కన్నా ఇంకో రిలీజియన్ గొప్పది అని అలా అయితే చెప్పడానికి లేదు. ఎవ్రీ రిలీజియన్ అనేది ఈక్వల్ అని చెప్పచ్చు. దే రూల్ మియర్లీ ఫోర్బిడ్స్ ద ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్, నాట్ ఏ చార్జ్. Article 28, freedom has to attendance at religious instructions. అయితే ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వాళ్ళ రిలీజియన్ మీటింగ్స్కి అటెండ్ అయితే కావచ్చు, అది కూడా ఒక ఫ్రీడమ్ అని చెప్పచ్చు. అండ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ అ ఫ్రీడమ్ ఫర్ పీపుల్ టు అటెండ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ wholly maintained by the state funds or receive aid from the state. It also seeks the guardian's consent in case of minors. అయితే మనము ఇన్స్టిట్యూషన్స్ ఏమి ఉన్నాయో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిలీజియన్ గురించి చెప్పచ్చు అని ఈ ఆర్టికల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు అని ఈ ఆర్టికల్లో అయితే ఉంది. అండ్ ఆర్టికల్ 28 స్పెసిఫై 4 categories of educational institutions. Institution wholly maintained by the state, and institutions set up under a endowment or trust but administered by the state, institution recognized by the state, and institution receiving aid from the states. ఈ ఇన్స్టిట్యూషన్స్లోనే మనము ఇన్స్ట్రక్షన్స్ అనేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిలీజియన్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వచ్చు అని చెప్తుందన్నమాట ఈ ఆర్టికల్. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
అండ్ ఇప్పుడు వరకు మనము ఆర్టికల్ 28 వరకు మనము డిస్కస్ చేసాం. అయితే నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఆర్టికల్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అలాగే నెక్స్ట్ క్లాస్లో మనము కంప్లీట్గా ఫండమెంటల్ రైట్స్ గురించి మనం కంప్లీట్గా లెసన్ అయితే కంప్లీట్ చేసేస్తాం. తర్వాత మనము డిపిఎస్పి అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి స్టార్ట్ చేస్తాం అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనమైతే డిస్కస్ చేస్తున్నాం ఎవ్రీ ఆర్టికల్. బట్ ఇది ఆర్టికల్స్ అనేది వన్ వర్డ్గా చదువుతారు ఎవరైనా సరే, బట్ ఇంత డీటెయిల్గా అయితే ఎవరు క్లాస్ అయితే చెప్పారు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.